గారి నా పేరు. మాది రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం. కోరి గత 10 నెలల నుండి మేము కంప్లైంట్ ఇస్తూనే వస్తున్నాము. గ్రామంలో ఇల్లులు పగిలిపోయినాయి, పంట పొలాలు నష్టం వచ్చింది. ఇప్పటి వరకు మేము కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు కానీ మైనింగ్ ఏడి గారు కానీ ఇప్పుడు అధికార వాళ్ళు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఇల్లులు పగిలిపోయి తెనాలి బోధ వల్ల అన్నారు. తెనాలి బోధ 2005లో వచ్చింది. మరి 2017లోన 15లోన 13లోన 2022లోన కట్టిన ఇల్లులు ఎలా పగిలినాయి? తెనాలి బోధ వల్లే ఇల్లులు పగిలిపోయినాయి అంటే అతిపెద్ద కోరి వల్ల ఎన్ని ఇల్లులు పగులుతాయి? అధికార వాళ్ళకి చెప్పుకుంటేనే మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. మరి మేము ఏ అధికారులతో చెప్పుకోవాలండి మా సమస్య? రంపచోడవరం ఎంఆర్ఓ గారు ప్రతిసారి మీటింగ్కి వస్తున్నారు గ్రామానికి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి పిఓ గారికి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. గ్రామంలో నష్టపోయి గ్రామస్తులము మా మాట మేము చెప్పుకున్నంత రైటా రాంగ్ అని కూడా ఆలోచిస్తలేదు. ఒక ఎంఆర్ఓ మైనింగ్ ఏడి వీళ్ళ మాటలే నమ్ముతున్నారు అధికార వారు. మాకు నష్టపోయింది, మేము ఎవరితో చెప్పుకోవాలి? కోరి లెక్కలు అడుగుతుంటే మాకు ఎటువంటి సంబంధం లేదనేసి సొసైటీ వాళ్ళు అంటున్నారు. ఎంఆర్ఓ గారు మైనింగ్ ఏడి వీళ్ళందరూ ఎటువంటి లెక్కలు అడిగినా మాకు ఇప్పటి వరకు ఎటువంటి చెప్తలేదు. పాపనమ్మ కోరి సొసైటీకి నడుస్తుంది, రాజేశ్వరి కోరి నడుస్తుంది. ఇటువంటి లెక్కలు పక్కదారి పడుతున్నాయి. మైనింగ్ ఏడి ఎంఆర్ఓ గారు వీళ్ళు తప్పుడు దారిలో నడిపిస్తున్నారు. అదే గ్రామస్తులుగా ఇంత నష్టపోయినా ఎటువంటి న్యాయం అయితే జరుగుతలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి అధికారులు వారిని శిక్షించాలని కోరుతున్నాం.